హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గులాబీ గుత్తులు సంక్రాంతి స్పెషల్గా ఎగ్ వేయకుండానే చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా ఎలాగ చేయాలో చూద్దాము. ఇవి క్రిస్మస్కి అలాగే సంక్రాంతికి కూడా మన సైడు చేస్తూ ఉంటారు. ఇది చేయటం కోసమని నేను 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. అలాగే పౌడర్ షుగరు 1/4 కప్పు తీసుకున్నాము. బ్లాక్ సిసమీ సీడ్స్ అంటే నల్ల నువ్వులు కూడా తీసేసుకునేసి ఇది బాగా ఇందులో కలిసేట్టుగా మనము బాగా విస్కర్తో కలపాలి. అలాగే 1 కప్పు పాలు తీసుకున్నాను. ఇది కాచి చల్లార్చిన పాలే అండి. ఈ పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ విస్కర్తో కలిపామంటే ఉండలు లేకుండా మనకు చాలా చక్కగా వస్తుంది. ఈ బ్యాటర్ కలపటంలోనే మనకు గులాబీ గుత్తులు కూడా పర్ఫెక్ట్గా వచ్చేది తెలుస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు నాకు 1 కప్పు పాలు ఇందులో సరిపోయింది. ఇది కలిపిన తర్వాత చూద్దాము కరెక్ట్గా సరిపోతుందా లేకపోతే కొద్దిగా వేయాల్సి వస్తుందా అని. కానీ ఇంకా గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు తీసేసుకునేసి ఇందులో కలిపేసి ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేట్లుగా మనం కలిపేసుకునేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మనము గులాబీ గుత్తులు చేయటం కోసమని మోల్డ్ తీసుకోవాలి. ఇది నార్మల్గా బయట హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతుందండి మనకు. ఇది వచ్చి ఇన్స్టెంట్ కుకీ మోల్డ్. రెండిట్లో ఏది చేసా కూడా మనకు చాలా బాగా వస్తుంది. కానీ ఇన్స్టెంట్ నాన్ స్టిక్ కుకీ మోల్డ్ అయితే మీకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. నేను సజెస్ట్ చేసేదైతే వీలైతే మీరు ఇన్స్టెంట్ కుకీ మోల్డ్ తీసుకోవడానికి ట్రై చేయండి. రెండిటితో ఏదైనా మీకు చాలా బాగా వస్తుంది. దీన్ని ఆయిల్లో అలాగే వేడి చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి ఈ పిండి ఒకసారి చూద్దాము. చూసారు కదా, బాగా కరిగిపోయేసి బాగా నాని పిండి కూడా ఈ విధంగా మనము పిండిలో ముంచి స్పూన్ తీస్తే మనకు స్పూనుకు ఈ విధంగా ఈ బ్యాటర్ అనేది కోట్ అవ్వాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీతో ఉండాలి. ఆల్రెడీ మనము కుకీ మోల్డ్ ఆయిల్లో పెట్టుకున్నాం కదా, దాన్ని బ్యాటర్లో ముంచేసి ఆయిల్లో ఈ విధంగా కింద తగలకుండా మనకు ఆయిల్కి మోల్డ్ పైనే పెట్టి ఇలాగ తీసేశారంటే నాన్ స్టిక్ అవటం వల్ల చాలా ఈజీగా మీకు కుకీస్ అనేది ఈ గులాబీ గుత్తులు అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అలాగే మనము ఈ గులాబీ గుత్తులు వేసిన తర్వాత మనము ఫ్లాట్ సర్ఫేస్ ఉండేటటువంటి ప్లేటే తీసుకోవాలి. లేదంటే గులాబీ గుత్తులు వేరే షేప్లోకి మారిపోతుంటాయి. ఇంకొకటి కూడా మీకు వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పిండిలో ముంచినప్పుడు సుయ్ అనే సౌండ్ మనకు రావాలన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత గులాబీ గుత్తులు వేసి అలాగే పక్కన ఆయిల్లో మళ్ళీ ఆ గుత్తిని అలాగే పెట్టి మరగనివ్వాలి. ఆ విధంగా చేయటం వల్ల మీకు గులాబీ గుత్తులు పిండిలో ముంచి వేయటం వల్ల ఏమవుతుందంటే పిండి మనకు గులాబీ గుత్తులకి కరెక్ట్గా పట్టుకొని గుత్తులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అంతే అండి, చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. తర్వాత ఖచ్చితంగా ఇంత బ్యాటర్ అనేది మిగులుతుంది. దీన్ని మనం ప్యాన్ కేక్స్ చేసుకోవటానికి వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఒక గుత్తిని మీకు ఇలా క్రష్ చేసి చూపిస్తాను చూడండి, సౌండ్ కూడా ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో. Thanks for watching.